వేయాలి. ఫ్యాన్ గుర్తుకు తెలుసు కదా, నేనమ్మా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. శిల్పమ్మ ఫ్యాన్ గుర్తుకే. శిల్పమ్మ రెడ్డి గారు కోడలు ఎంపీ పుట్టారెడ్డి గారమ్మా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. కోడలవా ఎంపీ పుట్టారెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకేయాలా? పెన్షన్ వస్తుందా కదా, ఓటేయాలా? కోటేయండమ్మా. మర్చిపోవద్దు. ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా పోలూరుకి రావడం జరిగింది. ఇక్కడ వీధుల్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వను అని అడగడానికి మేము ప్రతి ఇంటింటికి వెళ్తున్నాము. కానీ ప్రతి ఇంటి దగ్గర కూడా మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామనేసి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని మేము అడుగు ముందరే వాళ్ళు మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ప్రజల్లో ఆ ఆసక్తి, ఆ ఎంతూసియాజం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పైన ఇంకా అభిమానం అలాగే ఉంది. అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం కూడా గెలిపించాం, ఇప్పుడు కూడా మేము వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాం అనేసి మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నారు, మాకు ఆనందాన్ని ఇస్తున్నారు. సో ఎలక్షన్స్లో ఈ రిజల్ట్స్ మాకే, మా పార్టీ తరఫునే వస్తాయి. శిల్పమోహన్ రెడ్డి గారిని తప్పకుండా ఎమ్మెల్యే చేస్తారు అన్న ఒక సంకేతాన్ని వాళ్ళు మాకు ముందే వేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. శిల్పమోహన్ రెడ్డి కోడలండి. ఈరోజు నేను మామగారి తరఫున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది పోలూరు గ్రామంలో. ఇంత మంచి స్పందన అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. పోలూరు గ్రామం ఎప్పుడు శిల్పన్నకు మద్దతు ఇస్తుంది, ఈసారి కూడా అలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను. డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరిని అడిగినా నాకు ఎటువంటి నెగిటివ్ సంకేతం అయితే రాలేదు. చాలా బాగుంది. ఇలానే జరగాలని కోరుకుంటూ తప్పకుండా మా మామయ్య గెలుస్తారని కూడా నమ్మకం నాకుంది.